హాయ్ హలో అందరూ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ రాజు కన్నబోయినా ఫ్రమ్ గోవా. ఇప్పుడు మనం నార్త్ గోవాలో ఉన్నాం. స్పెసిఫిక్గా చెప్పాలి అంటే లాస్ట్ బ్లాగ్ చూడకపోతే వెళ్ళి చూడండి. మనం హైదరాబాద్ నుంచి గోవా వరకు ఫ్లైట్ జర్నీ చేసినాము. ఎంత కాస్ట్ పడింది, ఫుల్ జర్నీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం డీటెయిల్స్ అయితే అక్కడ ఉంటాయి. ఇప్పుడు ఎక్కడ ఉన్నామంటే అర్పోరా ఏరియాలో ఉన్నాము. మిడిల్ లో ఉంటుంది నార్త్ గోవా, మిడిల్ పార్ట్ అనుకోవచ్చు. సో ఇవాళ మనం అయితే నార్త్ గోవా ఫుల్ గా ఎక్స్ప్లోర్ చేయబోతున్నాము. ఆల్రెడీ నేను లాస్ట్ ఇయర్ కూడా ఒక వీడియో పెట్టినా నార్త్ గోవా ఫుల్ ఎక్స్ప్లోర్ చేసేది. బట్ ఇప్పుడు కొంచెం సీజన్ చేంజ్ అయింది, ఇయర్ చేంజ్ అయింది. చూద్దాం ఈసారి ఎట్లుంటది ఏంది అనేది. సో వెళ్తున్నాము. ఇప్పుడే స్కూటీ రెంటల్ తీసుకున్నాము. 400, మనకు 600-700 అంటారు, బట్ 400 లో వచ్చేస్తుంది. నార్త్ గోవాలో సౌత్ పార్ట్ నుంచి నార్త్ పార్ట్ కి అయితే వెళ్తున్నాము. వర్షం పడుతుంది, 2 days నుంచి కొంచెం వర్షం పడుతుందంట. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, మళ్ళీ ఆగిపోతుంది. సో చిన్న చిన్నగా అయితే వెళ్ళిపోదాం చలో. అండ్ ఇది వచ్చేసి మనం ఉన్న స్టే. అండ్ ఇక్కడే వెహికల్ తీసుకున్నాము. ఒక 600 చెప్పారు, బట్ 400 ఇచ్చేసారు. 2 days కి తీసుకున్నాము. సెల్ఫ్ డ్రైవ్ వెహికల్స్, కార్ అయినా బైక్ అయినా ఏవి తీసుకున్నప్పుడైనా సరే 1-2 సార్లు చెక్ చేసుకొని ఫోటోలు వీడియోలు తీసుకోండి. ఎందుకంటే పోయే ముందు ఇది లేదు అది లేదు, ఆ బొక్క పెట్టినో ఈ బొక్క పెట్టినో అని బాగా డబ్బులు గుంజుతారు. అదొకటి మాత్రం 1-2 సార్లు చెక్ చేసుకోవాలి. ఇదే మనం తీసుకున్న వెహికల్ యమహా ఫసినో. బాగుంది కదా, కలర్ కూడా బాగుంది. కొంచెం ఎల్లో కలర్ థీమ్కి సెట్ అవుతుంది కదా, ఫొటోస్ వాటికి వీటికి అన్నట్టుగా. ఇది తీసుకున్నా, ఇంకా వెళ్ళిపోదాం పదండి. ఆల్ రైట్, బండి తీసుకొని స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటి అని అంటే పెట్రోల్ బంక్ వెళ్ళి కొంచెం పెట్రోల్ వేయించుకోవాలి. ఎందుకంటే మనకు వెహికల్లో పెట్రోల్ ఇంక్లూడింగ్ ఉండదు అన్నమాట. కొంచెం పెట్రోల్ బంక్ వెళ్ళేంత వరకు కొంచెం పెట్రోల్ ఇస్తారు, కానీ హెవీగా అయితే ఉండదు. సో మనోడు కూడా చెప్పిండు వెళ్ళి పెట్రోల్ వేయించుకుందాం. ఇక్కడ ప్రైసెస్ ఏందనేది చూపిస్తా అక్కడికి వెళ్ళిన తర్వాత. పెట్రోల్ బంక్ వచ్చి పెట్రోల్ అయితే కొట్టించుకున్నా. ఇక్కడ పర్ లీటర్ 87 రూపీస్ అయితే ఉంది. 87 పాయింట్ సంథింగ్ ఎంతో ఉంది. సో రఫ్గా 87 వేసుకోండి. నేను 3 daysకి అంటే 2 daysకి తీసుకున్న వెహికల్ యాజ్ ఆఫ్ నో 2 daysకి ఒక 300 రూపీస్ అయితే కొట్టించిన. చూద్దాం, సరిపోకపోతే మళ్ళీ కొట్టిద్దాం, లేదంటే అంతే ఇంకా. అండ్ ఆల్మోస్ట్ ఫుల్ వర్క్ ఉంది, కొంచెం తక్కువ ఉంది. 70-80% ఉంది ఫ్యూయల్. చిన్నగా వర్షం పడుతుంది కదా, నేనైతే ఎలాంటి రెయిన్ కోట్స్ తెచ్చుకోలేదు. ఇక్కడ మనకు ఒక షాప్లో అంబ్రెల్లాస్ ఇవి ఉంటాయి కదా, పంచో చిన్నవి మన రెయిన్ కవర్స్ వేసుకునేటివి 150 చెప్పిండు. లాస్ట్ 100కి ఇస్తా అన్నాడు. ఆల్ రైట్, వెల్కమ్ టు టీటోస్ లేన్. సో మీరు నార్త్ గోవాలో కొంచెం నైట్ లైఫ్ ఎక్స్ప్లోర్ చేయాలి అని అనుకుంటే మన ఈ టీటోస్ లైన్కి అయితే వచ్చేసేయండి. నియర్ టు కాలంఘాట్ ఉంటుంది. నియర్ టు కాదు, ఎగ్జాక్ట్ ఆపోజిట్ కాలంఘాట్ బీచ్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తున్నారు కదా, దీంట్లో మొత్తం పబ్స్ ఉంటాయి అన్నమాట. ఒక్కొక్క పబ్కి ఒక్కొక్క ఎంట్రీ ఫీ అయితే ఉంటుంది. సో ఆల్రెడీ నేను దీని గురించి ఒక డెడికేటెడ్ వీడియో చేసిన, నేను లాస్ట్ ఇయర్ వచ్చినప్పుడు టీటోస్ లైన్ గురించి. సో ఇప్పుడైతే మనం కాలంఘాట్ బీచ్కి వెళ్తున్నాము ఎర్లీ మార్నింగ్. ఎందుకంటే మళ్ళీ మధ్యాహ్నం ఫుల్ క్రౌడ్ ఉంటుంది అండ్ ఆ ఎండకి అంత ప్రశాంతంగా ఉండలేము అన్నట్టుగా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాము. సో ఇది ఆల్మోస్ట్ ఒక 1 kilometer స్ట్రెచ్ ఉంటుంది కింద నుంచి మీది వరకు. దీన్ని మొత్తం కలిపి టీటోస్ లేన్ అంటారు. ఈ లెఫ్ట్ సైడ్ చూసుకోవచ్చు, ఇవన్నీ పాపులర్ పబ్స్ ఉంటాయి ఇక్కడ. మాంబో, మాయా, టీటోస్, ఇంకా చాలా డిఫరెంట్ ఉంటాయి. ఫేమస్ పబ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. అండ్ మన స్కూటీ అయితే ఇక్కడ పార్క్ చేసినాము. ఎర్లీ మార్నింగ్ వచ్చేసారు పార్కింగ్ ఫీ అని. ఇప్పుడు 7 అవుతుంది, 50 రూపాయలు. ఈ తాత లేకపోతే మనకు గోవా టూరిజం ఇంత భూమి అయ్యేది కాదు. థ్యాంక్ యూ తాత, ఏడునో కానీ. సో దీని గురించి ఇక్కడ స్టోరీ ఉంటుంది, చాలామంది పట్టించుకోరు, ఏదో మామూలు విగ్రహం అనుకుంటారు. ఈయననే టీటో హెన్రీ డిసోజా. సో ఇది మొత్తం టీటోస్ లేన్. నైట్ అయితే ఫుల్ క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఎర్లీ మార్నింగ్ కాబట్టి అసలు ఎవరు లేరు. ఇటు సైడ్ మొత్తం వెహికల్ పార్కింగ్ ఉంటుంది అండ్ ఇటు సైడ్ మొత్తం వాకింగ్స్ నడుస్తూ ఉంటాయి. మొత్తం ఎంట్రన్స్ కాలంఘాట్ బీచ్ ఎంట్రన్స్. వావ్, ఎర్లీ మార్నింగ్ చాలా బాగుంది, పీస్ఫుల్గా. లోపలికి ఎంటర్ అవ్వగానే అలలు అయితే వినిపిస్తున్నాయి, అలల సౌండ్. అసలు చాలా మారిపోయింది. అంటే ఇప్పుడు మాన్సూన్ కదా, ఇంకా ఈ షాప్స్ అన్నీ క్లోజ్ చేసేసారు. ఇక్కడ ఉంటే మామూలు టెంపరీ ఇవన్నీ ఉంటాయి, అన్నీ క్లోజ్ చేసేసారు. అక్కడ మన బాగా ఉంది కదా, బాగాలో మాత్రం కొన్ని ఉన్నాయి, ఆ పర్మనెంట్ ఉండేటివి మాత్రం ఉన్నాయి. ఇక్కడ ఉండేటి టెంపరీగా కొన్ని పెడతారు, అవి మాత్రం లేవు. కానీ ఇది చాలా బాగుంటుంది బీచ్. ఆల్మోస్ట్ ఒక 2 kilometers అట్లా ఉంటుంది స్ట్రెచ్. అక్కడ నుంచి 2-3 kilometers ఉంటుంది మన బాగా నుంచి ఆడి వరకు. మస్తు ఉంటుంది అసలు. నార్మల్ టైంలో అయితే మీరు యాక్టివిటీస్ కానీ ఏది చేయాలనుకున్నా ఇక్కడికి వచ్చి ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. పొద్దున్నే మనకు లైఫ్ గార్డ్స్ కూడా ఉన్నారు, వాటర్లోకి వెళ్ళే వాళ్ళని అయితే ఆపుతున్నారు. అసలు ఇప్పుడు అలో ఉండదు. మీరు ఒకవేళ ఈ 2-3 months ఎప్పుడు వచ్చినా వాటర్లోకి అయితే అలో చేయరు. ఎక్కడన్నా మీరు వాటర్లోకి దిగాలంటే
కొంచెం ఏదైనా మెయిన్ బీచెస్ కాకుండా చిన్న చిన్న బీచెస్ ఉంటాయి కదా, మారుమూల ఉండే బీచెస్, అక్కడికి వెళ్ళొచ్చు. అది కూడా నేను రికమెండ్ చెయ్య. ఎందుకంటే ఇప్పుడు మాన్సూన్లో అసలు అలలు గట్టిగా వస్తాయి, గుంజుకొని తీసుకొని వెళ్ళిపోతాయి. అంత రిస్క్ మాత్రం అస్సలు చేయకండి మీరు. ఇది నో వాటర్ యాక్టివిటీస్, నథింగ్, జస్ట్ ఎంజాయ్ ద బీచ్, దట్స్ ఇట్. గోవాకి వస్తారు కదా మీరు, ఎర్లీ యాజ్ అంటే లైక్ 5:30, 6కి అట్లా స్టార్ట్ చేసుకొని ఒక 10, 11, 12 వరకు ఫుల్ తిరగండి. మళ్ళీ రూమ్కి వచ్చేయండి, కొంచెం రెస్ట్ తీసుకోండి. మళ్ళీ ఈవినింగ్ ఒక 4, 5, 6 మళ్ళీ స్టార్ట్ చేసి నైట్ 12 వరకు ఫుల్ తిరగండి. మధ్యాహ్నం మాత్రం అసలు తిరగండి, ఫుల్ ఎనర్జీ మొత్తం డ్రైన్ అయిపోద్ది మీకు. మన అగ్వాడా ఫోర్ట్ ఒక 3-4 కిలోమీటర్స్ దూరంలో ఉంది. పొద్దున్న నుంచి బ్రేక్ఫాస్ట్ ఏం చేయలేదు, ఇంకా డైరెక్ట్ లంచ్ చేసి వెళ్దామని ఇక్కడ ఒక చిన్న ఏమంటారు రెస్టారెంట్లో అయితే ఆగినాము. మహాదేవ్ ప్యూర్ వెజ్ తినేసి ఇంకా ఇక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం. చూపిస్తా ఫుడ్ ఎట్లా ఉంటుంది, ఎంత పడుతుంది అనేది కూడా. మన ఆర్డర్ అయితే వచ్చేసింది, వెజ్ థాలీ ఆర్డర్ చేసిన. దీని కాస్ట్ 200 రూపీస్. ఒక పాపడు, వైట్ రైస్, ఒక 3 వెజ్ కర్రీస్ ఇచ్చారు, అండ్ ఒక 3 రోటీ, ఒక స్వీట్, రైతా, అంతే. కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటే సరిపోద్ది అంతే. సో తినేసి మళ్ళీ మన జర్నీ అయితే స్టార్ట్ చేసినాము. ఇప్పుడు అగ్వాడా ఫోర్ట్ ఒక 3 to 4 కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది. చూసుకోవచ్చు, మంచి గ్రీనరీ వ్యూ అయితే చాలా బాగుంది. వెదర్ కూడా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఒక్క 5 మినిట్స్లో వెళ్ళిపోతాము. సో ఇక్కడ చూసుకోవచ్చు రివర్ సైడ్ బోట్ ట్రిప్ అంట. భూట్నాథ్ టెంపుల్, కోకో బీచ్, గణేష్ టెంపుల్, పోర్చుగీస్ చర్చ్, ఎల్పీకే వాటర్ ఫ్రంట్. 350 పర్ హెడ్. ఇదే టికెట్, 50 రూపీస్ టికెట్ 2 వీలర్కి. మనం ఈ సైడ్ నుంచి అయితే వస్తాము. అండ్ పార్కింగ్ మనకు 2 వీలర్ పార్కింగ్ అయితే ఇక్కడ సైడ్ ఉంది. అక్కడ గ్రౌండ్ ఉంది కదా, అటు సైడ్ కార్ పార్కింగ్ ఉందంట. క్రౌడ్ మాత్రం గట్టిగానే ఉంటుంది ఎప్పుడు వచ్చినా ఈ అగ్వాడా ఫోర్ట్ దగ్గర. లోపలికి వెళ్తున్నాము, మెయిన్ ఎంట్రీ ఇది. అండ్ ఓపెనింగ్ వచ్చేసి 9 AM, క్లోజింగ్ 5:30 అంట. ఇక్కడ బోర్డు ఉంది. అండ్ మన టికెట్ కౌంటర్ అక్కడ ఉంది, వెళ్ళి టికెట్లు తీసుకోవాలి. ఆన్లైన్లో కూడా తీసుకోవచ్చు. మన వాళ్ళు అయితే టికెట్ అయితే తీసుకుంటున్నారు, 25 రూపీస్ ఈచ్ టికెట్. అండ్ బిలో 12 ఉన్న వాళ్ళకి టికెట్ అవసరం లేదు, ఫారినర్స్కి మాత్రం 300 అంట. సో ఫైనల్లీ టికెట్స్ అయితే వచ్చేసినాయి, 6 టికెట్స్. అక్కడ చూసుకోండి మన ఫ్లాగ్ అయితే ఉంది. అండ్ ఇట్లా నడుచుకుంటూ వెళ్తూ ఉన్నాం. అట్లా స్ట్రైట్ వెళ్ళి ఆ పైకి వెళ్ళాల్సి ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి డ్రింకింగ్ వాటర్ ప్లాంట్ అన్నమాట. ఇఫ్ మీరు వాటర్ క్యారీ చేయకపోతే వెళ్ళి ఇక్కడ వాటర్ అయితే తాగొచ్చు. ఫోర్ట్ ఎంట్రీ రైట్ సైడ్ అండ్ టాయిలెట్స్ స్ట్రైట్ ఉన్నాయంట. ఇక్కడ చూసుకోవచ్చు మన ఫోర్ట్ యొక్క కీ ప్లాన్ అయితే ఉంది, ఎక్కడెక్కడ ఏముంది అని. అగ్వాడా జైలు, అగ్వాడా లైట్ హౌస్, టాయిలెట్స్, ఎంట్రన్స్, డ్రింకింగ్ వాటర్ ఏరియా, ఆఫీస్ రూము. సో ఇది అసలైన మెయిన్ ఎంట్రీ. అక్కడ టికెట్ చెక్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు నార్మల్గా ఆ టైంలో ఇక్కడ వాటర్ ఉంటుండే. మేబీ ఈ 10 మెట్లు ఎక్కితే పైకి వెళ్ళిపోతాం అంతే. పైకి వచ్చేసాము. వ్యూ చూడండి ఇక్కడ నుంచి, ఎంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఇదంతా తిరిగి మంచిగా ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, తిరిగిన వాళ్ళకి తిరిగినంత. సో ఈ ఫోర్ట్ గురించి అయితే మీకు కొంచెం స్టోరీ చెప్తా. ఈ ఫోర్ట్ వచ్చేసి 1612లో పోర్చుగీస్ వాళ్ళు దీన్ని కన్స్ట్రక్ట్ చేసారు. ఎందుకు అని అంటే మన డచ్ ఇంకా మరాఠా దాడుల నుంచి వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవడానికి ఈ ఫోర్ట్ని అయితే ఇక్కడ కట్టిరంట. సో అగ్వాడా అంటే మీనింగ్ ఏంది అని అంటే మన పోర్చుగీస్ లాంగ్వేజ్లో వాటర్. వాళ్ళు అప్పట్లో ట్రేడింగ్ ఇదంతా చేస్తుండే కదా, షిప్స్ ఉంటాయి కదా, వచ్చే పోయి షిప్స్లో వాటర్ నింపుకోవడం అదంతా ఇక్కడ నుంచే జరుగుతుండేనంట. సో ఒక లైట్ హౌస్ అండ్ వాటర్ స్టోరేజ్ ట్యాంక్స్ ఇక్కడ ఉంటాయి. ఇక్కడ ఉండే ఈ లైట్ హౌస్ 1864లో కన్స్ట్రక్ట్ చేసిరంట. చూడండి ఇంత ఇంకా అగ్వాడా ఫోర్ట్ వ్యూ అంతా. కింద దిగడానికి ర్యాంప్ ఉంది కదా, చాలా డేంజర్ ఉంది. ఇప్పుడే నా కళ్ళ ముందు ఒక 2-3 అయితే పడ్డారు. దిగేటప్పుడు మాత్రం చాలా కేర్ఫుల్గా దిగాలి. ఇక్కడ ఇదంతా కనిపిస్తుంది కదా, సో ఇదే వాటర్ రిజర్వాయర్. మ్యాప్లో చూసుకోవచ్చు మీరు, ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది వాటర్ రిజర్వాయర్. మనం ఇక్కడ ఉన్నాం ఇప్పుడు దాని ముందు. సో ఇది ఉంది కదా లైట్ హౌస్, సో ఇదే ఆ లైట్ హౌస్. కనబడితే ఏమన్నా వాటర్
ఏం లేదు ఖాళీ. ఇక్కడ మనకి లైట్ హౌస్ ఎక్కడానికి అయితే ఎలాంటి ఆప్షన్ లేదు. మేబీ దీంట్లో నుంచి దారి ఉంది అనుకుంటా, బట్ పైకి ఎక్కే ఆప్షన్ అయితే ఏం లేదు, ఏం కనబడట్లేదు. చాలామంది ఇక్కడ నుంచి వ్యూ అయితే ఎంజాయ్ చేస్తారు, సీ వ్యూ. చూద్దాం ఎక్కి మనం కూడా. ఇక్కడ నుంచి చూసుకోవచ్చు గ్రీనరీ కానీ వాటర్ కానీ. బా చాలా బాగుంది అసలు. ఇవాళ ఇంకా వెదర్ చాలా ప్లెజెంట్గా ఉంది కాబట్టి మంచిగా చల్లగా గాలి వస్తుంది. ఎండలు వస్తే మాత్రం అంత ఏం బ్యూటిఫుల్గా అనిపించదు, అంత ఎక్స్పీరియన్స్ కూడా ఏమి ఉండదు. ఎర్లీ మార్నింగ్స్ లేదంటే ఈవినింగ్స్ వస్తే బాగుంటుంది. బాగా హ్యూమిడిటీ ఉంది కదా, డిహైడ్రేట్ అయిపోతున్నాము. అట్లనే ఒక సోడా తాగడానికి వచ్చాం. 40 రూపీస్ సోడా. మళ్ళీ స్టార్ట్ అయిపోయినాము. ఇప్పుడైతే మనం సింక్వేరియం బీచ్కి వెళ్తున్నాము. అగోడా ఫోర్ట్ నుంచి మనకు అరౌండ్ 2.5 to 3 వస్తుంది. ఏ బాబు జాగ్రత్తగా. సో అరౌండ్ 2.5 to 3 వస్తుంది అన్నమాట. తాజ్ ఫోర్ట్ అగ్వాడా రిసార్ట్ అండ్ స్పాస్, లోయర్ ఫోర్ట్ అగ్వాడా. సో ఇదే సింక్వేరియం బీచ్. ఇందాక మనం వెళ్ళింది అప్పర్ సైడ్ మన ఫోర్ట్ అగ్వాడాకి, ఇది లోయర్ సైడ్. ఇక్కడ కనిపిస్తుంది కదా తాజ్ హోటల్స్. అండ్ ఆల్సో దిస్ వన్ మధ్యలో ఉందన్నమాట. చాలా గోవా ఫొటోస్లలో రౌండ్గా ఉంటుంది కదా, సో అది ఇక్కడే ఉంటుంది. వ్యూ మాత్రం చాలా బాగుంది. కోకోనట్ ట్రీస్ అక్కడి వరకు వెళ్దాం, అది మెయిన్ వ్యూ పాయింట్. సో ఇదే ఆ స్ట్రక్చర్ ఇందాక చెప్పినాను కదా, మీరు ఎక్కువ ఫొటోస్లలో వీడియోస్లలో చూసేది అదే. బీచ్ వ్యూ చూడండి, చాలా నీట్గా అనిపిస్తుంది. ఇది శాండ్ కానీ అదంతా చాలా బాగుంది. క్రౌడ్ కూడా చాలా ఎక్కువ అయితే ఏం లేరు, కొంతమందే ఉన్నారు. ఇంకా చెట్లు బాగుంది, డీసెంట్గా ఉంది. యాక్టివిటీస్ అయితే అంత ఏం కనిపిస్తలేవు కానీ బాగుంది బీచ్ అయితే. నెక్స్ట్ మన డెస్టినేషన్ వచ్చేసి కాండోలియం బీచ్. ఒక 3 kilometers అయితే ఉంది, 10 minutes చూపిస్తుంది. సో ఫైనలీ వెల్కమ్ టు కాండోలియం బీచ్. ఇది మన మెయిన్ ఎంట్రన్స్. ఇది లోపలికి ఎంటర్ అవ్వగానే చాలా సింపుల్గా చెప్పాలంటే కాండోలియం బీచ్ మనకు అగ్వాడా ఫోర్ట్ నుంచి కాలంగుట్ బీచ్ వరకు అయితే ఉంటుంది. మొత్తం ఇదే. ఇంకా వద్దన్నా కంపేర్ టు అదర్ బీచెస్ ఈ బీచ్లో మనకి జనం చాలా తక్కువ ఉంటారు. అండ్ వాటర్ స్పోర్ట్స్ చేయాలని అనుకున్నా, లేదు లోకల్ ఫుడ్ ఏమైనా టేస్ట్ చేయాలి, లోకల్ క్విజిన్ ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే దిస్ ఇస్ ద ప్లేస్ ఫర్ యూ. హైట్స్ ఉన్నాయి, సముద్రంలోకి ఎవరిని పోనిస్తలేరు. మొత్తం మారిపోయిందిగా. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు మొత్తం షాక్స్ ఉండే, అన్నీ తీసి లేపేసారు ఏడుకాడికి. మామూలుగా ఇదంతా షాక్స్ ఉండాలి, బట్ అన్నీ తీసేసారు. మాన్సూన్ సీజన్ కదా, చూడండి అలలు మాత్రం మామూలుగా రావట్లేదు, బీభత్సమైన స్పీడ్లో వస్తున్నాయి. ఎవరిని వాటర్లోకి అయితే అలౌ చేయట్లేదు. అక్కడ చూసుకోవచ్చు రెడ్ ఫ్లాగ్స్ కనబడుతున్నాయి మొత్తం మనకు. సో నో బడీ ఈజ్ అలౌడ్ ఇన్ టు వాటర్. అక్కడ కొంతమంది అయితే వెళ్ళిరు, అక్కడ కొనాక ఆడుకుంటారు, కానీ చాలా డేంజర్ ఇవైతే. మీకు ఏం కనబడుతుందో నాకు అర్థమవుతలే, కానీ బీభత్సంగా ఉన్నాయి ఇక్కడ. సో ఇది ఇక్కడ నుంచి మనకు ఆ లాస్ట్ ఆ కొండ ఉంది కదా, సో ఆ కొండ దగ్గర అయితే మనకు బాగా బీచ్ వస్తుంది. కాలంగట్ బాగా ఆ కొండ దగ్గరలో ఉంటాయి. ఆల్రైట్, ఇప్పుడు మనమైతే గోవాలో ఒక వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చేసినాము. దీని పేరు పారా కోకోనట్ ట్రీ రోడ్ అంటారు, ఇక్కడ లోకల్లా పర్రా రోడ్ అంటారు. సో ఇదే ఆ రోడ్డు. ఈ రోడ్ స్పెషాలిటీ ఏంటంటే, రోడ్డుకి మనకు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ మొత్తం కోకోనట్ ట్రీస్ ఉంటాయి, పెద్ద పెద్ద కోకోనట్ ట్రీస్. మధ్యలో సింగిల్ రోడ్డు ఉంటుంది. సో మంచి మంచి ఫొటోస్ అయితే తీసుకుంటారు. ఇది అంటే సైట్ సీయింగ్ ప్లేస్ ఏం కాదు, నార్మల్ లోకల్ రోడ్డు. కాకపోతే మనోళ్ళు దాన్ని చాలా ఫేమస్ చేసి అట్లా వేసారు అన్నమాట. చాలా మూవీ షూటింగ్స్ కూడా జరుగుతాయి, హిందీ మూవీస్ కానీ తెలుగు మూవీస్ కానీ చాలా జరిగినాయి. తెలిస్తే కింద కామెంట్ చేయండి. ఇప్పుడు మనం స్టార్టింగ్లో ఉన్నాము, ఎండ్ వరకు మీకు ఒకసారి స్ట్రెచ్ చూపిస్తా, జనాలు ఎట్లుంటారో చూడండి. అండ్ బెస్ట్ టిప్ చెప్తా చూడండి, ఇక్కడ మీరు ఫొటోస్ దిగాలనుకుంటే ఎర్లీ మార్నింగ్, అంటే జనాలు లేవడానికంటే ముందు వచ్చేయాలి, లేదంటే ఈవినింగ్ రండి. ఎర్లీ మార్నింగ్ అయితే క్రౌడ్ ఉండదు, ఈవినింగ్ క్రౌడ్ ఉంటుంది, బట్ మంచి లైటింగ్ అది, దాంతో ఫోటో దిగొచ్చు. ఇది కూడా కాకుండా ఏంటంటే, గోవాలో ఇలాంటి కుప్పల రోడ్లు ఉంటాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆ మూవీ షూటింగ్ జరిగింది, ఈ మూవీ షూటింగ్ జరిగింది అని వచ్చి అందరు ఇక్కడే ఫోటో తీసుకుంటారు. ఇఫ్ మీకు ఆ మంచి కోకోనట్ ట్రీస్ రోడ్డు ఉన్న ఫోటోయే కావాలనుకుంటే ఎక్కడైనా తీసుకోవచ్చు. నో స్టాపింగ్, నో పార్కింగ్,
నెక్స్ట్ 800 మీటర్స్ వరకు పార్కింగ్ లేదు ఆపోదని బోర్డు పెట్టారు. బట్ నెక్స్ట్ 800 మీటర్స్ వరకే ఆపుతారు, తర్వాత ఎవరు ఆపరు. చూడండి మొత్తం జాతర ఉంటుంది. మోడల్ బోల్తే మొత్తం గోవా మోడల్స్, హైదరాబాద్ మోడల్స్, ముంబై మోడల్స్ అందరు ఇక్కడే ఉంటారు. ఇక వెళ్ళి చూడండి, రోడ్డు మధ్యలో బండి ఆపుకొని మంచి మంచి ఫోటోలు దిగుతారు. అగో అట్లా పోజులు ఇవ్వాలి. అరే చిన్నగోరా నాయన. ఇక్కడ ఒక పార్క్ కూడా ఉంది, ఇంతకుముందు పార్క్ లేకుండే అనుకుంటా. సో ఇదే ఇంకా మన పారా కోకోనట్ రోడ్ వీడి వరకు ఉంది. మ్యాక్సిమం అయితే ఇప్పుడు మీరు వెనుక చూసారు కదా, అక్కడ చాలామంది అక్కడే ఫోటో తీసుకుంటారు. ఇక్కడికి ఎండ్, ఇంకా ఆ మూలలో ఉంది కదా, ఆ టర్నింగ్కి అయితే ఎండ్ అయిపోద్ది. సో అది దీని స్పెషాలిటీ. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇక్కడే ఆ మూల దగ్గర ఆగిన. ప్రో టిప్ ఏంటంటే, మీరు అక్కడ బండ్లు పెడితే మీకు ఫోటోలు పడతాయి, ఫైన్లు కూడా పడతాయి. ఆడి వరకు వెళ్ళేసి వచ్చినాం కదా ఎట్లుంది ఏంది అనేది. సో ఇక్కడ ఏదైతే స్టార్టింగ్ ఏరియా ఉందో ఇక్కడ బండి పార్క్ చేసుకొని అక్కడికి నడుచుకుంటూ వెళ్ళండి, లేదంటే పెద్ద ఫైన్లు పడతాయి. ఫైనల్లీ మనం ఫౌంటైనర్ స్ట్రీట్కి అయితే వచ్చేసినాము. ఇది మనకు మెయిన్ సెంటర్లోనే ఉంటుంది, పన్జీ మెయిన్ సెంటర్లో. అరౌండ్ మన స్టే నుంచి అయితే చాలా దూరమే పడ్డది. మీరు నార్త్ గోవా కవర్ చేసుకొని లేదంటే సౌత్ గోవాకి వెళ్ళేటప్పుడు ఇక్కడికైతే రావచ్చు. ఇక్కడ మీరు ఏమేమి చూడొచ్చు అంటే, ఆనెస్ట్గా చెప్పాలంటే మీరు ఒకవేళ పాండిచ్చేరి వెళ్ళినా లేదంటే ఫోర్ట్ కొచ్చికి వెళ్ళినా మీకు ఏ వైబ్స్ అయితే ఉంటాయో అట్లనే ఉంటుంది. కొంచెం ఆ వింటేజ్ టైప్ ఆఫ్ ఇల్లులు ఉంటాయి, అండ్ మంచి మంచి కెఫేస్ ఉంటాయి, రంగురంగుల ఇల్లులు ఉంటాయి. కొంచెం ఆ ఫ్రెంచ్ కాలనీ వైబ్స్ ఉంటాయి, మొత్తం ఫ్రెంచ్ కాలనీయే. సో ఆ టైప్ ఆఫ్ వైబ్స్, కొంచెం కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేయాలి, మంచి ఇన్స్టాగ్రామ్కి రీల్స్ ఫొటోస్ కావాలనుకుంటే ఇక్కడికి రండి మీరు. ప్రస్తుతం మనం ఇప్పుడైతే ఒక ఫేమస్ బార్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ జోసఫ్ బార్, ఇది చాలా ఫేమస్, చాలా పురాతనమైంది. మహేష్ చెప్పు దీని స్టోరీ. ఇది మనకు వాచ్ రిపేర్స్ పక్కన ఉండేది. 1980sలోనే ఈ బార్ ఉండేది. బాబా అది మనకు ఇప్పటికీ అదే వైబ్, ఇట్లా ఏం మార్చకుండా అదే వైబ్ దాన్ని కంటిన్యూ చేస్తున్నారు, ఆ లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. మీరు వచ్చినప్పుడు మాత్రం డెఫినెట్గా ఒకసారి మన జోసఫ్ బార్ని అయితే ట్రై చేయండి. 12:30 గంటనా ఓపెన్? 12:30 ఓపెన్. మన జోసఫ్ బార్ అయితే ఇప్పుడు ఓపెన్ లేదు. ఇక్కడ పక్కన కేఫ్ మొరాంగో అని ఉంది, దీంట్లో అయితే ఒక కాఫీ ట్రై చేద్దామని వెళ్తున్నాము. మీరు చూసుకోవచ్చు మెను రీజనబుల్ ఉంది, 25-30, వెరీ వెరీ రీజనబుల్. నేను ఒక 100-150 అని ఎక్స్పెక్ట్ చేసిన. సో లోపల అంబియన్స్ మన రేట్లో ఉన్నాయి కదా మొత్తం. అంబియన్స్ బాగుంది. ఒక కాఫీ, ఒక శాండ్విచ్ ఆర్డర్ చేసినాము. బాగుంది గుహ. ఏదో ఫోటోలు దిగే ఓపిక, టైము అన్నీ ఉంటే మాత్రం ఒక 100-150 ఫోటోలు తీసుకొని పోవచ్చు ఇక్కడి నుంచి. ఒక్కొక్క సందులో ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ అన్నమాట. ఫౌంటైనర్స్ నుంచి జస్ట్ ఒక 5 మినిట్స్ కూడా కాదు, ఒక 2-3 మినిట్స్లో మనకు ఓల్డ్ గోవా చర్చ్ అయితే ఉంటుంది. కనిపిస్తుంది కదా, ఇదేమన్నా ఓల్డ్ గోవా చర్చ్, చాలా ఫేమస్ చర్చ్ అన్నమాట. సో గోవాకి వచ్చినప్పుడు డెఫినెట్గా ఇక్కడైతే ఒక ఫోటో దిగాల్సిందే మనం. అండ్ లోపలికి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు, ఇక్కడ బయట నుంచి ఈ మధ్యలో నుంచి దిగితే కరెక్ట్ ఫోటో వస్తుంది మీకు. ఇక్కడ వెళ్ళాలనుకుంటే వెళ్ళండి, పర్సనల్ ఇంట్రెస్ట్. మన ఓల్డ్ గోవా చర్చ్ నుంచి ఒక 3-4 కిలోమీటర్ల దూరంలోనే మన మిరామార్ బీచ్ ఉంటుంది, చాలా బాగుంటుంది. ఇక్కడ పిల్లలకు ప్లే ఏరియా కానీ, మనం కూర్చోడానికి కొంచెం చెట్లు, గ్రీనరీ, యాక్టివిటీస్ అన్నీ ఉంటాయి. ఈ ఎండలో యాక్టివిటీస్ అయితే ఏం చేయలేము, వెళ్ళి కొంచెం చెట్ల కింద అట్లా కూర్చుందాం, కొంచెం టైం స్పెండ్ చేద్దాం అన్నట్టుగా వచ్చుండే. ప్లే ఏరియా, కిడ్స్ ప్లే ఏరియా ఉంది. అండ్ వెల్కమ్ టు మిరామార్. సో ఇది వచ్చేసి మనకు ఎగ్జాక్ట్గా ఓల్డ్ గోవాలో ఉంటుంది, అంటే మిడ్లో ఉంటుంది అన్నమాట. మనము ముందు చూసినవి అన్నీ మీకు నార్త్ గోవా కింద కన్సిడర్ అవుతుంది. ఇందాక మనం వచ్చిన ఫౌంటైనర్స్ కానీ, అండ్ ఆ చర్చ్ కానీ, ఈ బీచ్ కానీ, ఇదంతా మనకు మిడిల్లో పడుతుంది. బాగుంటుంది ఈ బీచ్. నా ఫేవరెట్ అంటే వన్ ఆఫ్ ద ఫేవరెట్. ఏ మాటగా ఆ మాట చెప్తున్నా, ఇన్ని బీచ్లు తిరిగినాం కానీ ఎక్కడ ఇంత గాలి దొరకలేదు. చల్ల గాలి బాగుంది, మంచిగా చెట్లు, మంచిగా. ఏదో మనం కూలర్ ముందు కూర్చుంటే ఎట్లా వస్తుంది గాలి, చల్లగా వస్తుంది.
పొద్దుంచి తిరిగిందంతా కొంచెం వెళ్ళిపోయింది, మంచి రిలాక్స్ ఫీల్ అనిపిస్తుంది. ఫ్యామిలీస్తో వస్తే మాత్రం ఇక్కడ మంచి టైం స్పెండ్ చేయొచ్చు చెట్ల దగ్గర. ఫ్రెండ్స్తో వస్తే కూడా చేసుకోవచ్చు, బట్ అలా కూర్చొని ముచ్చట్లు చెప్పుకుంటా ఒక్కసారి వ్యూ అయితే చూసుకోండి. యాక్టివిటీస్ అయితే ఏం నడవట్లేదు. వావ్, నైస్ 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 నైస్. ఇప్పుడే మనమైతే బాగా బీచ్ దగ్గరికి అయితే వచ్చినాము. ఎంట్రన్స్ చూద్దాం, లోపల మ్యూజిక్ ఉందా లేదా, ఏమేమి నడుస్తుంది ఏంది అనేది లోపలికి వెళ్తే తెలుస్తుంది మనకి. ఇంకా సో కనబడుతుంది అనుకుంటా ఇక్కడ బాగా బోర్డు. అండ్ ఇది వచ్చేసి బాగా క్రీక్ అంటారు. ఇటు నుంచి వాటర్ వచ్చి ఇక్కడ సముద్రంలో కలుస్తాయి. సో ఇది నైట్ మనకు వ్యూ. సో అక్కడ అయితే అన్నీ నడుస్తూ ఉంది, మ్యూజిక్, డ్రింక్స్, అవన్నీ షాప్స్ అయితే చాలా ఉన్నాయి. బాగా నుంచి అక్కడ కాలంకట్ వరకు లైన్గా ఉంటాయి. ఇక్కడ నుంచి మనకైతే షాక్స్ స్టార్ట్ అయినాయి. ఇక్కడ చూసుకోవచ్చు సెయింట్ ఆంథోనీస్ బీచ్ షాక్, ఇది స్టార్ట్. ఇంకా లైన్గా చూసుకోవచ్చు, మన కనుచూపు మేర మొత్తం ఇవే చూస్తున్నాం. ఎక్కడ బాగుంది వైబ్, ఎక్కడ బాగుంది. ఆ మధ్యలో కొంచెం లైటింగ్ బాగా అనిపిస్తుంది. మంచి డ్యాన్స్ ఫ్లోర్ ఉండాలి, మంచి డ్యాన్స్ ఫ్లోర్ ఉన్న దగ్గరికి వెళ్ళి ఎగరొచ్చు మంచిగా. దాని తర్వాత ఇటు వచ్చి కొంచెం బీచ్ దగ్గర కూర్చొని చిల్ అవ్వచ్చు, అది ప్లాన్. చూడండి అందరు ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో, ఫుల్ డ్యాన్సులు చేస్తారు పిల్లలు ఫ్యామిలీ అంతా కలిసి. సో మొత్తం ఇటైతే అంత ఇదే వైబ్ ఉంది. కూర్చునే వాళ్ళు కూర్చుంటారు, డ్యాన్స్ చేసే వాళ్ళు డ్యాన్స్ చేస్తారు. అటైతే ఫుల్ సౌండ్ ఉంది, బట్ వన్స్ కొంచెం ముందుకు వచ్చిన తర్వాత వెరీ పీస్ఫుల్, వెరీ కామింగ్ ఉంది. అండ్ ఇంకోటి ఏంటంటే మనకు అక్కడ రెడ్ లైట్స్ కనబడుతున్నాయి కదా, అక్కడ నుంచి మనకు కలంగట్ అయితే ఉంటుంది. ఇదంతా బాగా కిందికి వస్తుంది ఆ లైట్స్ వరకు, అలా షాక్ ఉంది కదా అక్కడి వరకు. సో ఇక్కడితో మనకు బాగా బీచ్ అయితే ఎండ్ అయిపోద్ది. బాగా రెస్ట్రో బార్ అని ఉంది కదా, సో ఇదే ఇక్కడ లాస్ట్ అన్నమాట. సో ఇటు సైడ్ మొత్తం చూసుకోవచ్చు ఒక కొంచెం ఏరియా మొత్తం ఖాళీగా ఉంది. అండ్ దాని తర్వాత మీకు లైటింగ్ మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇది అయితే చాలా పెద్దగా ఉంది, ఫుల్ బాగుంది అన్నమాట అంబియన్స్ కానీ అదంతా. ఇది ఆఫర్ ఆఫ్ ద డే, బై 2 get 1 ఫ్రీ. కింగ్స్ బీరా బియరు, సింబా బియర్ అంట. బై 1 get 1 ఫ్రీ ఉంది. కరోనా బియరు, ఓకే బాగానే ఉన్నాయి. తీసుకొని మంచి లోపల కొంచెం ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఇది ఈరోజు ఈ వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటా. నేను ఆల్రెడీ ఇంతకుముందు ఒక లాస్ట్ ఇయర్ చేసిన నార్త్ గోవా ఫుల్ ఎక్స్ప్లోర్ చేసుకుంటూ కంప్లీట్ డీటెయిల్స్తో ఒక వీడియో. సో అది కూడా చూడండి ఒకసారి, అండ్ ఇది కూడా చూడండి. మధ్యలో ఒక చిన్న చిన్న బీచెస్ అయితే చాలా వదిలేసిన, మెయిన్ పాయింట్స్ అయితే కవర్ చేసిన. నాకు కూడా ఎక్సైట్మెంట్ ఉండాలి కదా అని. సో ఈసారి కొన్ని ఒక 2-3 కొత్త ప్లేసెస్ చూపెట్టిన. లాస్ట్ టైం చేసిన వాటిలో కొన్ని మిస్ కూడా చేసిన. సో బేసిక్ ఏంటంటే జస్ట్ నార్త్ గోవా మాత్రమే ఎక్స్ప్లోర్ చేస్తున్నాము. అండ్ వితిన్ 1-2 మంత్స్లో మళ్ళీ గోవాకి వస్తా, అప్పుడు ఓన్లీ సౌత్ గోవాని ఎక్స్ప్లోర్ చేస్తా. ఫుల్ 2 డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో వీడియోని లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు నా పర్సనల్ అప్డేట్స్ కోసం ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. అండ్ అంతే, ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ. ఆల్ సీన్ బై నెక్స్ట్ వన్. బాయ్.